హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. మహాశివరాత్రి కోసం 1000 కళ్ళతో హిందువులు ఎదురు చూస్తూ ఉంటారు. సంవత్సరం పొడవునా ఒక ఎత్తు అయితే మహాశివరాత్రి రోజున ఆ శివయ్యకి పూజించడం ఇంకొక ఎత్తని చెప్పాలి. ఎవరికి స్తోమతకు తగినట్టు వాళ్ళు శివయ్యకు పూజిస్తూ అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే ఎలా చేసినా కూడా భక్తితో చేస్తే ఆ శివయ్య పరవశించిపోయి మీ కోరిన కోరికలు నెరవేరుస్తాడు. అయితే ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజున మీరు శివ పూజ చేసేటప్పుడు ఏ వస్తువులను సమర్పించాలి, ఏ వస్తువులను సమర్పించకూడదు, నైవేద్యం ఏం పెట్టాలి, అభిషేకం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా ఇంకొక 10 మందికి షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. శివయ్యని పూజించే ప్రతి ఒక్కరూ, శివయ్య భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద ఖచ్చితంగా మీరు శివయ్య భక్తులైతే నేను శివయ్య భక్తుని ఓం నమ శివాయ అని చెప్పండి. ఇది తేడా అని వెంకటేశ్వర స్వామి అని అలా తేడాలని కాదు, కేవలం శివయ్య భక్తులు ఎంతమంది ఉన్నారని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే చెప్తున్నాను తప్ప దీన్ని ఎవరు కూడా వ్యతిరేకంగా తీసుకోకండి. ఓం నమ శివాయ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఏడాది మహాశివరాత్రి ప్రత్యేకమైన యోగంలో వచ్చింది. త్రయోదశి చతుర్దశి కలిసి శివరాత్రి రావడం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈరోజు అర్ధరాత్రి శంకరుడు బ్రహ్మ నుండి రుద్ర రూపంలో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు ఆదిశక్తి పార్వతీదేవిని వివాహం చేసుకున్నారని కూడా తెలుపుతారు. అందుకనే శివరాత్రికి అంత ప్రత్యేకత. ఈ శివరాత్రి రోజు క్రమ పద్ధతిలో పూజలు చేసి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. 4 గంటలకు ఒకసారి వివిధ వస్తువులతో అభిషేకం చేయడం వల్ల భోలేనాథుడి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ మహాశివరాత్రి రోజు ప్రతి 4 గంటలకు ఒకసారి అభిషేకం అనేది తప్పకుండా నెయ్యితోనో, నీళ్లతోనో, పాలతోనో, దేనితో అయినా కూడా మీరు 4 గంటలకు ఒకసారి అభిషేకం అనేది ఆ భోలేనాథుడికి చేసుకోవాలి. అయితే శివరాత్రి రోజు మీరు పూజ చేసే సమయంలో కొంతమంది తెలిసి తెలియక సమర్పించకూడని కొన్ని వస్తువులను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. అలా సమర్పిస్తే మీ పూజా ఫలితం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మహాశివరాత్రి రోజు అభిషేకం, రుద్రాభిషేకం చేయటం విశిష్టతను సంతరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి ఆ శివయ్య ఆశీస్సుల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే 4 గంటలకు ఒకసారి శివ పూజ చేస్తూ శివ నామస్మరణలో భక్తులు మునిగిపోతూ ఉంటారు. మొదటి పూజ చేసే సమయంలో పాలు, గంగాజలం, కుంకుమ పువ్వు, తేనె, నీటితో చేసిన మిశ్రమాన్ని శివలింగానికి సమర్పించాలి. గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక నోట్బుక్ లాంటిది తీసుకొని దాంట్లో రాసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి అన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఇలాగే పాటించండి ఖచ్చితంగా. మొదటి 4 గంటలకి అంటే మొదటగా శివరాత్రి వచ్చిన తెల్లవారుజామున 5కో, 4కో, 6 గంటలకో పూజ చేస్తారు కదా, ఆ సమయంలో మొదటి పూజ అంటారు. ఆ మొదటి పూజలో మీరు ఆ శివయ్యకి పాలు, గంగాజలాన్ని, కుంకుమ పువ్వు, తేనె, నీటితో చేసిన ఏదైనా మిశ్రమాన్ని శివలింగానికి అభిషేకం చేయండి. అలాగే శివరాత్రి రోజున 4 గంటలకు ఒకసారి, ప్రతి 4 గంటలకు ఒకసారి మీరు శివయ్య ఆరాధన చేస్తే విశేష ఫలితాలు అనేది మీకు లభిస్తాయి. ఇలా పూజ చేయటం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాగ్రతతో పూజ చేయాలి. శివలింగానికి మొదటిసారి పూజ చేసే సమయంలో నీరు ఖచ్చితంగా సమర్పించాలి, అభిషేకం చేయాలి. ఇలా 4 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ 4 గంటలకి అది 2వ పూజ అని అంటారు. ఈ 2వ పూజ చేసేటప్పుడు మీరు పెరుగు, అలాగే నైవేద్యానికి సమర్పించి, అలాగే అభిషేకానికి కూడా పెరుగుతో మీరు ఆ శివయ్యనైతే రెండోసారి 4 గంటల తర్వాత మళ్ళీ 2వ పూజలో పెరుగుతో అభిషేకాన్ని చేయాలి. అలాగే 3వ జామున అంటారు, అంటే 4 గంటలు 4 గంటలు 4 గంటల తర్వాత అనమాట. అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి పూజ చేయమన్నాం కదా, ఇప్పుడు 3వ 4 గంటలప్పుడు మీరు నెయ్యి సమర్పించాలి, అభిషేకం చేయాలి. అలాగే 4వ జామున నీటితో అభిషేకం అనేది చేయాలి. గంధం పూసి భస్మాన్ని ఆ శివయ్యకు సమర్పించాలి. అలాగే కొంతమంది
రేగు పండ్లు కూడా పెడుతూ ఉంటారు. రేగు పండ్లు పెట్టడం చాలా చాలా మంచిది. అలాగే సెమి ఆకులు, బిల్వపత్రాలు, ఉమ్మెత్తు పువ్వులు కూడా శివయ్యకు చాలా చాలా ఇష్టం. ఈరోజు ఎక్కడైనా కూడా మీకు ఉమ్మెత్తు పువ్వులు దొరికితే ఆ శివయ్యకు సమర్పించండి. ఆ శివయ్య పరవశించిపోయి మీరు కోరిన కోరికలు తీర్చేస్తాడు. వీటిని సమర్పించి పూజ చేయటం వల్ల మీ దుఃఖాల నుండి విముక్తి కలుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు మీకు కలుగుతాయి. ఈరోజు శివ పార్వతులను పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పెట్టండి. అయితే ఇప్పుడు మనం శివుడికి ఏం సమర్పించకూడదో తెలుసుకుందాం. ఇంతవరకు ఏం సమర్పించాలో, ఎలా అభిషేకం చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం శివయ్యకి శివరాత్రి రోజు ఏం పెట్టకూడదు అనేది కూడా ఖచ్చితంగా అవసరం. ఇది కూడా తెలుసుకోండి. మహాశివరాత్రి రోజు మీరు చేసే పూజ భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో చేయాలి. శివునికి ఇష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కొన్ని వస్తువులు పూజలో పొరపాటును కూడా పెట్టకూడదు. శివలింగంపై పసుపు అనేది అస్సలు చల్లకూడదు. ఎందుకంటే శివయ్య కాబట్టి. పసుపు ఎవరికి, ఆడవాళ్ళకి, అమ్మవారికి, లక్ష్మీదేవికి, కనకదుర్గమ్మకి, ఇలా విశాలాక్షి అమ్మ, పార్వతీదేవి ఇలా పసుపు పెట్టుకుంటారు, అమ్మవార్లు పెట్టుకుంటారు. కాబట్టి ఆ శివయ్యకి, శివలింగానికి పసుపు పెట్టడం కానీ, పసుపు చల్లడం కానీ, పసుపుతో అభిషేకం చేయడం కానీ అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే అపవిత్రం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎంతో పవిత్రమైన తులసి ఆకులు కూడా శివలింగానికి అస్సలు సమర్పించకూడదు. ఎందుకంటే శివయ్యకి, లక్ష్మీదేవికి సంబంధించిన తులసి చెట్టుకి నిజంగానే అస్సలు పడదు. కాబట్టి శివలింగానికి తులసి ఆకులను కూడా అస్సలు సమర్పించకండి. వాటికి బదులుగా రావి కానీ, సెమి కానీ, బిల్వ దళాలు కానీ సమర్పిస్తే ఆ శివయ్య పరవశించిపోతాడు. తులసి ఆకులు మాత్రం అస్సలు పెట్టకండి. మీరు అభిషేకం చేసేటప్పుడు మీ ఆరాధనలో శంఖాన్ని పొరపాటును కూడా పెట్టకూడదు. శంకరుడు అనే రాక్షసుడిని శివుడు సంహరిస్తాడు. అతడి భస్మం నుంచి వచ్చినదే ఈ శంఖం. అందుకే శంఖాన్ని శివుడికి సమర్పించకూడదు అని అంటారు. చాలా మంది తెలియక శంఖాన్ని పూరిస్తూ ఉంటారు. శివలింగానికి అన్నంతో అభిషేకం చేస్తారు. అయితే మీరు సమర్పించే అన్నం చెడిపోయి అస్సలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. వాటితో పాటు శివుడికి కుంకుమ కూడా అస్సలు సమర్పించకూడదు. పసుపు కానీ, కుంకుమ కానీ ఇలాంటివి అస్సలు సమర్పించకూడదు. వీటికి బదులుగా భస్మం, గంధంతో తిలకం అనేది పెట్టొచ్చు. శివుడికి తెల్ల గంధం రాయడం వల్ల సంతోషిస్తాడు. ఆ శివయ్యకి విభూది అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ శివయ్యకి విభూది పెట్టుకొని మీరు పూసుకొని ఆ శివలింగానికి కూడా పెట్టి అభిషేకం చేస్తూ ఉంటే ఆ శివయ్య విభూదిలో అద్భుతంగా పులకరించిపోతూ ఉంటాడు, నాట్యం ఆడతాడు. కాబట్టి మీ దగ్గర ఏమీ లేకపోయినా ఆ రోజు భస్మాన్ని, విభూదిని తెచ్చుకొని ఆ శివయ్యకి చిన్న శివలింగం తెచ్చుకోండి. మీ బొటన వేలంత శివలింగం మీ ఇంట్లో ఉంటే ఓకే, లేదంటే తెచ్చుకోండి. ఆ శివలింగానికి మీరు అభిషేకం చేసుకుంటే ఆ శివయ్య పరవశించిపోతాడు. అంతకు మించినది ఇంకేముంటుంది చెప్పండి. ఈ పూజ సమయంలో నలుపు రంగు దుస్తులు అనేది అస్సలు ధరించకండి. శివుడికి నలుపు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఇప్పుడు నేను చెప్పిన విధంగా పాటించండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ మహాశివరాత్రి రోజు పూజలో మీరు ఏం సమర్పించాలి అంటే మొదటి 4 గంటల మొదటి పూజలో పాలు, గంగాజలం, కుంకుమ పువ్వు, తేనె, నీటితో చేసిన మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేయండి, నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ 4 గంటల తర్వాత పూజ చేస్తారు కదా, అప్పుడు మీరు ఆ శివయ్యకి పెరుగుతో అభిషేకాన్ని చేయండి. 3వ పూజలో మీరు నెయ్యితో అభిషేకం చేయండి. 4వ పూజలో గంధాన్ని నీటితో అభిషేకం చేసి గంధాన్ని పూసి భస్మాన్ని సమర్పించి ఆ శివయ్యను వేడుకోండి. అలాగే రేగు పండులు, సెమి ఆకులు, బిల్వపత్రాలు, ఉమ్మెత్తు పువ్వులు కూడా శివయ్యకు చాలా ఇష్టం. కాబట్టి ఇవి దొరికితే కూడా ఖచ్చితంగా మీ పూజలో పెట్టండి. దొరకకపోతే బాధపడకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. లేకపోతే మాత్రం బాధపడకండి. ఆ శివయ్యకి భక్తితో పూజిస్తే చాలు. ఇవి కూడా మీ దగ్గర ఉంటే పూజిస్తే మంచిదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో మరీ దొరకలేదని పిచ్చోళ్ళలాగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి బాధపడకండి.
మీకు అందుబాటులో ఉంటే ఇవి కూడా పెట్టమని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అలాగే సమర్పించకూడనివి ఏంటి అనేది కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ఘట్టం కాబట్టి మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. ఈసారి మీరు మహాశివరాత్రి అద్భుతంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నా. శివుడికి మహాశివరాత్రి రోజునే కాదు, ఎప్పుడూ కూడా తులసి ఆకులు అనేది సమర్పించకండి. పసుపుతో అభిషేకం చేయడం, పసుపు అనేది ఆ శివయ్యకు పెట్టడం అస్సలు చేయకండి. అలాగే అభిషేకం చేసేటప్పుడు చాలామంది శంఖాన్ని ఊదుతూ ఉంటారు, పూరిస్తూ ఉంటారు, అలా అస్సలు చేయకూడదు. అలాగే శివయ్యకి భస్మం అంటే చాలా ఇష్టం. శంఖంతో ఊదుతూ అలా భస్మాన్ని పెడితే ఆ ఫలితం అనేది అస్సలు ఉండదు అని పురాణాల్లో చెప్పబడింది. అలాగే అన్నం ఒకవేళ మీరు అభిషేకం చేసిన తర్వాత నైవేద్యం పెడితే చెడిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. కుంకుమ కూడా శివయ్యకి అస్సలు ఇష్టం ఉండదు. కుంకుమ కూడా శివయ్యకి బొట్టు పెట్టడం కానీ లేదంటే సమర్పించడం కానీ అస్సలు చేయకండి. వాటికి బదులుగా భస్మాన్ని, గంధాన్ని తిలకంలాగా పెట్టండి. శివుడికి విభూది అంటే, భస్మం అంటే చాలా ఇష్టం. పూజ సమయంలో నలుపు రంగు దుస్తులు అనేది అస్సలు ధరించకండి. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ పాటించండి. మహాశివరాత్రి రోజు అద్భుతంగా పూజ చేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శుభమస్తు.